అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి నియోజకవర్గం. అది 1972లో కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం క్లోజ్ అయినటువంటి పరిస్థితి. మళ్ళీ 2009లో మరి అప్పుడు నియోజకవర్గాలు బైఫర్కేషన్ చేసిన క్రమంలో కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం మళ్ళీ పురుడు పోసుకుంది. 2009 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. దానికి ముందు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి కంచుకోటగా ఉండేది. పూల సుబ్బయ్య గారు 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నప్పుడు. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా 2009 నుంచి కనుక చూసినట్లయితే ఆదిమూలపు సురేష్ గారు అక్కడ ఫస్ట్ సారి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా గెలుపొందడం జరిగింది. 2014 వచ్చేసరికి డేవిడ్ రాజు గారు తొలిసారి వైసీపీ ఆవిర్భావం వచ్చిన తర్వాత కూడా, అంటే మనకి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఆదిమూలపు సురేష్ గారు వైసీపీలోకి వచ్చే క్రమంలో కొంత లేట్ అవటంతో డేవిడ్ రాజుకి ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేయటం, ఆ క్రమంలో కూడా ఆయన సంతనూతలపాడు నియోజకవర్గానికి డేవిడ్ రాజు గారు ప్లేస్ లో గతంలో సంతనూతలపాడులో ఎమ్మెల్యేగా డేవిడ్ రాజు గారు పనిచేయడం జరిగింది. సో వారిద్దరిని కుండ మార్పిడి చేస్తారన్నారు. లాస్ట్ మినిట్ లో కూడా మరి ఆదిమూలపు సురేష్ గారికి సంతనూతలపాడులో 2014లో టికెట్ ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 2019కి వచ్చేసరికి ఆదిమూలపు సురేష్ గారే అక్కడ బరిలో దిగటం జరిగింది. ఆయన గెలుపొందడం జరిగింది. ఫుల్ టైం మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. 2024కి వచ్చేసరికి ఆదిమూలపు సురేష్ గారిని కొండేపి కాన్స్టిట్యున్సీకి బదిలీ చేయటం జరిగింది. ఆ ప్లేస్ లో తాడిపర్తి చంద్రశేఖర్ గారిని వైసీపీ ఇన్ఛార్జిగా కూడా ఎలక్షన్కు ముందు 2024లో మరి వైసీపీ రూలింగ్ టైంలోనే ఒక 6-7 నెలల ముందు కూడా వారికి అక్కడ టికెట్ అనౌన్స్ చేయటం జరిగింది. ఆయన 2024లో కూడా తాడిపర్తి చంద్రశేఖర్ గారు బరిలో దిగినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మార్పుల దృష్ట్యా కూడా మనకి 2014కి వచ్చేసరికి మరి ఆదిమూలపు సురేష్ గారు మరి సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో పోటీ చేయటం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే 2019లో చూసినట్లయితే మళ్ళీ ఆయన ఆదిమూలపు సురేష్ గారు రావటం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే 2029కి వచ్చేసరికి అక్కడ ఎవరు బరిలో ఉంటారనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాడిపర్తి చంద్రశేఖర్ ఎరిక్షన్ బాబు మీద 5,000 మెజార్టీ తోటి కూడా గెలుపొందినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఎవరు కూడా ఒకసారి మాత్రమే అక్కడ పోటీ చేస్తారు. అంటే మనకి 2009లో ఆదిమూలపు సురేష్ గారు పోటీ చేయటం జరిగింది, గెలుపొందటం జరిగింది. 2014కి వచ్చేసరికి డేవిడ్ రాజు గారు బరిలోకి దిగారు. మళ్ళీ 2019కి వచ్చేసరికి ఆదిమూలపు సురేష్ గారు బరిలోకి దిగారు. ఆయన గెలిచాడు, మంత్రి అయ్యాడు. మళ్ళీ 2024కి వచ్చేసరికి ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ గారు అక్కడ గెలుపొందటం జరిగింది. సో ఈ 4 దఫాలుగా మనం చూసినా కూడా మరి 2029కి వచ్చేసరికి అక్కడ ఎవరికి ఆ సీటు వరిస్తుందా? ఎందుకంటే అక్కడ అభ్యర్థులు కాదు, ఓటర్లు ముఖ్యం. రెండవ పులివెందులుగా చెప్పుకునేటువంటి వైసీపీకి మరి అక్కడ జరిగే పరిస్థితులే అర్థం పడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొండేపి కాన్స్టిట్యున్సీలో అంతగా ప్రాబల్యం చూపించలేక ఆ కాన్స్టిట్యున్సీ నుంచి బయటపడదామని ఆలోచనలో పడ్డటువంటి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంపై ప్రత్యేకమైనటువంటి కన్నేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి తాడిపర్తి చంద్రశేఖర్కు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యేక అనుబంధం ఉంది. అదేవిధంగా బలమైనటువంటి వాయిస్ వినిపించగలిగిన నేత, అదేవిధంగా స్పోక్స్ పర్సన్ గా అనేక డిబేట్లో కూడా తన కళ వినిపిస్తున్నటువంటి నేతగా తాడిపర్తి చంద్రశేఖర్ గారిని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో వీరిద్దరు కూడా అనుబంధం ఉంది. ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్ కు 2024లో ఆ టికెట్ కేటాయించే టైంలో కూడా గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించారనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఆదిమూలపు సురేష్ తోటి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం, ఇద్దరు కేబినెట్ లో పనిచేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మరి ఒకవేళ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గనక పరిస్థితులు తారుమారైతే బాలినేని వైపు వచ్చేది ఎవరు అనేది కూడా అక్కడ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒక బలమైనటువంటి లీడర్గా బలమైనటువంటి వాయిస్ వినిపిస్తూ ప్రజా క్షేత్రంలో ప్రజలతోటి మమేకం అవుతున్నటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ కు మళ్ళీ టికెట్ కేటాయిస్తారనేది కూడా అక్కడ
వైసీపీలో బలంగా వినిపిస్తున్నటువంటి వాయిస్. చూద్దాం మరి ఆయనకే వస్తుందా, లేకపోతే మళ్ళీ 2009 నుంచి 2024 వరకు జరిగిన పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతాయా? వెయిట్ అండ్ సీ.